శివకామేశ్వర గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శ్రీ మహారాజ్ఞి గురించి వివరించుకున్నాం కదా. ఆమె భూమండలాలకే కాకుండా సూర్యచంద్ర మండలాలే కాకుండా చాలా భువన మండలాలన్నీ కాపాడుతుంది, ఒక తల్లిలాగా రక్షిస్తుంది అన్నారు కదా. ఇంకా ఏమేమిటమ్మా? తప్పకుండా తెలియజేస్తాను. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అందరికీ ముందు శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకి మహారాజ్ఞి అంటే లలితా సహస్రనామంలో ఒక నామం ఉంటుంది, సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. అసలు ఈ సంసారం అంటే ఏంటి? అబ్బా, వాడు సంసారంలో పడిపోయాడు అంటూ ఉంటారు. సంసారం అంటే ఏంటి ఎవరికైనా తెలుసా? ఎప్పుడైనా అసలు ఏదో మామూలుగా తెలుస్తుంది కానీ సంసారం అంటే కుటుంబం, వాళ్ళ సంసారం, ఒక అత్త మామ భర్త పిల్లలు, వచ్చే అతిథి దేవతలు, అతిథులు, అది మన సంసారం. అది మన సంసారం. అసలు అమ్మ యొక్క సంసారం ఏంటి మనం చెప్పుకుందాం, వినండి. మహారాజ్ఞి ఎందుకైందో ఆవిడ ఒక్కసారి తెలుసుకుందాం. ఈ చిన్న సంసారాన్ని ఈడుస్తానికే గగనం అయిపోతుంది కదా, ఇంకా అమ్మవారి సంసారం అంటే అవును చాలా విశేషం కదండి. ఒక సూర్యుడి యొక్క కుటుంబం ఒక బ్రహ్మాండం, ఒక సూర్యుని యొక్క కుటుంబము బ్రహ్మాండం, ఒక బ్రహ్మాండం, ఒక సూర్యుడి యొక్క కుటుంబం ఒక బ్రహ్మాండం. ఇట్లా చూసుకుంటే ఇట్లాంటి 7 బ్రహ్మాండాలు ఒక జగత్తు. 7 బ్రహ్మాండాలు ఒక జగత్తు, ఒక జగత్తు. చూసారా, ఒక సూర్యుడి యొక్క ఒక కుటుంబం ఒక బ్రహ్మాండం. ఇట్లాంటి 7 బ్రహ్మాండాలు కలిపితే అంటే 7 సూర్యుల యొక్క కుటుంబాలు కలిపితే, అందుకే ఏంటది, సప్తాశ్వాల మీద ఉంటాడు. అవునండి. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామి. 7 బ్రహ్మాండములు ఒక జగత్తు. 7 బ్రహ్మాండాలు ఒక జగత్తు, ఒక జగత్తు. అమ్మ యొక్క రాజ్యం ఎంతుందో చూడండి. అలాగే 1000 జగత్తులు కలిపితే ఒక విశ్వము. 1000 జగత్తులు, 1000 జగత్తులు బాబోయ్, 1000 జగత్తులు కలిపితే ఒక విశ్వము, ఒక విశ్వము, ఒక విశ్వము. అలాగే 150 కోట్ల విశ్వములు ఒక మహావిశ్వము. 150 కోట్లు ఒక విశ్వం అంటే ఏం చెప్పుకున్నాం? 1000 జగత్తులు, 1000 జగత్తులు ఒక విశ్వము. అలాంటి 150 కోట్ల విశ్వాలు ఒక మహావిశ్వము, మహావిశ్వం. మళ్ళీ 2 శంఖముల మహావిశ్వాలు ఒక లోకము. 2 శంఖముల మహావిశ్వాలు ఒక లోకము. ఒక లోకానికి అంతా ఎంత? 2 శంఖములు అంటే మళ్ళీ పెద్ద బాల శిక్షలో ఉన్నాయి మనకు చిన్నప్పుడు, మీకు గుర్తుందో చదువుకున్నాం. పద్మము శంఖము లెక్కలు. అందుకని అందరూ పెద్ద బాల శిక్ష చదివి నాకు కామెంట్లో చెప్పండి అసలు శంఖం అంటే ఏంటో. చదవండి, మీరు చదవండి, చూడండి. పిల్లలకి చెప్పాలి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అది పెద్ద బాల శిక్ష. పెద్ద బాల శిక్ష, పెద్ద బాలలకు కూడా శిక్షణ ఇచ్చేది. చిన్నప్పుడు ఎందుకో పెద్ద బాల శిక్ష అని ప్రతి ఒక్క ఇంట్లో భగవద్గీత ఎలా ఉందో పెద్ద బాల శిక్ష కూడా కంపల్సరీ ఉండేది. ఇంతలా పుస్తకం. పెద్ద బాల శిక్ష అంటే ఏంటి అంటే పెద్ద బాలలకి కూడా శిక్షణ ఇచ్చేది. కరెక్టేనండి, పిల్లలకే కాదు పెద్ద బాలలకు కూడా. అందుకని అమ్మ ఈ సందర్భంగా మన గవర్నమెంట్కి నేను ఒక విన్నపం చేస్తున్నాను. చెప్పండి. మళ్ళీ చక్కగా పెద్ద బాల శిక్షల్ని ముద్రించి పాఠ్యాంశాలుగా చేర్చమని వాళ్ళకి నేను వినయంగా ఈ యొక్క ప్రస్తావన వినతి పత్రాన్ని సమర్పిస్తున్నాను. చాలా మంచి ఆలోచన అండి, చాలా మంచి భావం కూడా తెలుసుకోవాలండి. నిజమేనండి. పెద్ద బాల శిక్ష పాఠ్య గ్రంథాల్లో ప్రవేశపెడితే బాలల నుంచే తల్లిదండ్రులు చెప్తారు, ఎంతవరకు చెప్తారు వినరు కూడా. ఒక పాఠ్య భాగంగా తెస్తే మన పిల్లలకే పెద్ద బాల శిక్ష అంటే ఏంటో తెలియదు. మహారాజ్ఞి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. 7 బ్రహ్మాండములు ఒక జగత్తు. అలాంటి 1000 జగత్తులు కలిపితే ఒక విశ్వం. 1000 జగత్తులు చూడండి. అలాంటి 150 కోట్ల విశ్వాలు కలిపితే ఒక మహావిశ్వం. 150 కోట్ల విశ్వములు కలిపితే ఒక మహావిశ్వం.
2 శంఖముల మహావిశ్వాలు, ఒక లోకం. లోకం చూడండి, ఇలాంటి ఎన్ని లోకాలు పాలిస్తోంది ఆవిడ, లోకనాయకి ఆవిడ. లోకనాయకి. ఇలాంటి 2 మహాశంఖముల లోకములు ఒక మహాలోకం. లోకమైంది. మహాలోకం అంటే ఏంటి? 2 మహాశంఖముల లోకములు ఒక మహాలోకం. 100 పద్మముల మహాలోకములు ఒక సంసారము. అమ్మ బాబు, ఈ చిన్న సంసారాన్నే ఈదలేకపోతున్నామమ్మా. ఆ తల్లికి ఎంత ఓర్పు, సహనము, ఆమెకి 2 చేతులు ఎత్తి నమస్కారం చేయాలి ఉంది కాబట్టి అండి. మహారాజ్ఞి అని మనం చదివినంత తేలిక కాదు పాపం ఆవిడ యొక్క పని. మహారాజ్ఞిగా అసలు చూడండి, ఇది చెప్పుకుంటేనే భయం వేస్తుంది. అమ్మో, ఇంత చిన్న సంసారాన్ని ఈదలేని వాళ్ళము. ఆ తల్లి ఎంత కష్టపడుతుందమ్మా మన కోసం. ఎంత విశ్వాన్ని, ఇంత సంసారాన్ని, ఈ బ్రహ్మాండము, జగత్తు, విశ్వము ఇదంతా కూడా సంసారంలోవే. అందుకే సంసారంలో భయం అనిపిస్తుందండి. వాడి సంసారంలో వాడు పడ్డారని ఎందుకంటారంటే, సంసారార్గతమైనవే ఈ బ్రహ్మాండం, జగత్తు, విశ్వము కూడా. అన్నీ కూడా ఈ సంసారంలోనే వ్యవసిస్తారు. అటువంటి సంసారాలు మళ్ళీ ఎన్నున్నాయి తెలుసా అండి అమ్మకి? ఇవి కాక ఇప్పుడు సంసారం ఇలాంటి సంసారాలు 3 సంసారాలు. బాప్రే, ఇలాంటి సంసారాలు. జగన్మాత ఎంత కష్టపడుతున్నావు తల్లి మా గురించి. అది కదా, ఇలాంటి సంసారాలన్నీ 3. ఏమేంటి అవి? ఒకటవది సన్మండల సంసారము. సన్మండల సంసారము. దీనికి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? దీనికి ఎవరు అధిపతి? ఈ అధిపతి ఎవరు అంటే మహాబ్రహ్మ. ఆమెను ఇందాక చెప్పుకున్నాం కదండి, మహాబ్రహ్మని. 3 సంసారాల్లో మొదటి సంసారము సన్మండల సంసారం. ఈ సన్మండల సంసారానికి అధిపతి మహాబ్రహ్మ. ఈ మహాబ్రహ్మ వల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉద్భవించారు. వారి వల్ల సృష్టి, స్థితి, లయములు ఈ సన్మండల సంసారంలో జరుగుతూ ఉంటాయి. ఇది ఒక సంసారం. ఇక రెండవది చిన్మండల సంసారము. ఈ సంసారం ఇప్పుడు సృష్టి. బ్రహ్మ యొక్క సన్మండల సంసారం ఏంటి? సృష్టి. ఇక్కడ రెండవది చిన్మండల సంసారము. ఈ చిన్మండల సంసారానికి అధిపతి మహావిష్ణువు. మహావిష్ణువు స్థితికారకుడు. మహావిష్ణువు వల్ల ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇక్కడ ఉండి వీటిని సృష్టి, స్థితి, లయాధికములు చేస్తూ ఉంటారు. 3వ మండలం అండి ఎక్కడైనా సన్మండలము, చిన్మండలము. 3వది ఆనందమండల సంసారము. పరమానందమేగా ఇక శివుడి దగ్గరికి వచ్చామంటే కదా. అందుకే దీనికి అధిపతి ఎవరు? మహాశివుడు. అసలు శివుడు వేరు, మహాశివుడు అనే. శివుడికి మహాశివుడికి కూడా తేడా ఉంది కదా. ఈ మహాశివుడి వల్ల మళ్ళీ బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురు. ఇందాక చెప్పుకున్న మహేశ్వరుడు కూడా శివుడి యొక్క ప్రస్తావనే ఇక్కడ చెప్తున్నాను. ఈ ఆనంద సంసారంలో మళ్ళీ మహాశివుడి వల్ల బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురు కూడా ఉద్భవించారు. వీరి వల్ల మళ్ళీ ఇక్కడ సృష్టి, స్థితి, లయములు జరుగుతూ ఉంటాయి. ఈ 3 సంసారాలు. ఇదే సత్ చిత్ ఆనందము. సచ్చిదానందము, చిన్మండలము, ఆనందమండలము. మనం అందుకే సంకల్పంలో మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే చిన్మండల సంసారంలో ఉన్నాం. అందుకే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ అని చెప్పుకుంటాం. అవునండి, సంకల్పంలో చెప్పుకుంటాం కదా. మనం ఏ సంసారంలో ఉన్నాము? చిన్మండల సంసారంలో ఉన్నాము. ఈ 3 సంసారాలని పాలిస్తూ ఉంటుందన్నమాట ఆవిడ. చూడండి ఎంత ఉంది సంసారం అంటే. చెప్పండి. సన్మండల సంసారము, చిన్మండల సంసారము, ఆనందమండల సంసారము. అదే సచ్చిదానందము. ఇలాగే సంసారం అంటే ఏంటో ఒకసారి మళ్ళీ చెప్తాను. ఒక సూర్య కుటుంబము, ఒక బ్రహ్మాండం. ఇలాంటి 7 బ్రహ్మాండాలు కలిపితే ఒక జగత్తు.
ఒక జగత్, 1000 జగత్తులు కలిపి ఒక విశ్వము, ఒక విశ్వము, 150 కోట్ల విశ్వములు కలిపి ఒక మహావిశ్వము, మహావిశ్వం, అలాంటి 2 శంఖముల మహావిశ్వములు కలిపి ఒక లోకము, ఒక లోకము, 2 మహాశంఖముల లోకము కలిపి ఒక మహాలోకము, మహాలోకము, మహాలోకము. ఇలాంటి 100 పద్మముల మహాలోకములు కలిపి ఒక సంసారం, 100 పద్మాల మహాలోకాలు కలిపి మహాలోకాలు కలిపి ఒక సంసారము. మళ్ళీ ఇలాంటి సంసారాలు ఎన్నున్నాయి? 3. అవే సన్మండలము, చిన్మండలము, ఆనంద మండలము. ఇంది కాబట్టి ఆవిడ ఏమైందండి? మహారాజ్ఞి. ఈ పద్మ, శంఖ, పద్మ కాలమానాలన్నీ కూడా పెద్ద బాల శిక్షలో ఉంటాయి. ఎవరికైనా తెలుసుకోవాలంటే తెలుసుకోండి. అలాగే సచ్చిత్ ఆనంద మండలమైన 3 సంసారాలు కూడా ఇప్పుడు మనం శ్రీ మహావిష్ణురాజ్ఞాయ చిన్మండలంలో ఉన్నాం. చిన్మండలంలో ఇవన్నీ కూడా ఎవరి అధీనంలో ఉన్నాయి. అందుకే ఎవరు? జగన్మండలంలో ఉన్నాం కాబట్టే మహావిష్ణు రాజ్ఞాయ కాబట్టే కలియుగాని దైవం ఎవరు? వెంకటేశ్వర స్వామి. చెప్పండి అమ్మ ఇంకొకసారి. చిన్మండలంలో ఉన్నాం కాబట్టి ఉన్నాము. మహావిష్ణు అధిపతి కాబట్టి దీనికి కలియుగానికి దైవం ఎవరు? వెంకటేశ్వరుడు స్వామి. కలియుగ శ్రీ మహావిష్ణు రాజ్ఞాయ అని చెప్పుకుంటాము. ఇక్కడ ఈ 3 సంసారాలు మళ్ళీ అనంత మహిమాన్వితమైన పరాశక్తి వలన జన్మించాయి. వీటన్నిటికీ సృష్టించింది కాబట్టి ఆవిడ శ్రీమాత అయింది. ఆవిడ సృష్టించింది ఆవిడే పాలించాలి కాబట్టి మహారాజ్ఞి అయింది. శ్రీ మహారాజ్ఞి అంటే మనం చదివినంత సులభమైనది కాదు. వినటానికే చాలా శక్తి కావాలి, అర్థం చేసుకుంటానికి ఇంకెంత శక్తి కావాలండి. పాపం ఇన్ని పాలించాలి కాబట్టి ఆవిడ ఉన్మేష విభిషోత్పన్న విపన్న భువనావళి, రెప్ప వెయ్యకుండా కాపాడుతుందమ్మా మనలందరినీ. తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. ఎంత చల్లటి తల్లి. అందరి తల్లులు కూడా అమ్మ గురించి తెలుసుకుంటున్నామంటే ఏదో తెలుసుకోవడం కాదు, అమ్మలాగా మారడానికి ప్రయత్నం చేయండి. ఇంత కష్టం ఉంటుందమ్మా తల్లికి. నిజమేనండి. మనం చిన్న తల్లి అయినా అమ్మంత శ్రీమాత అయినా ఏ తల్లి కష్టం తల్లిదే. ఎంత చిన్న సంసారమైనా ఎన్నో ఈతి బాధలు ఉంటాయి కదండి. అవి నెట్టుకు రావటమే కష్టం. మేము బాధపడుతున్నాం అనే ముందు ఆ అమ్మని తలుచుకోండి. కరెక్టే. అందుకనే ఆవిడ ఏం చేస్తుంది పాపం, ఆ బాధ అంతా ఆవిడే పడుతుంది కాబట్టి మనకు బాధ లేకుండా చేస్తుంది. మనకి ఏంటి సచ్చిదానందం ఇస్తుందండి మనకి. ఈ సచ్చిదానందం అనేది అమ్మ వల్ల మాత్రమే కలుగుతుంది. అమ్మ వల్లనే. సత్ చిత్ ఆనందం అంటే అర్థం ఏంటండి? సచ్చిదానందం. సత్యమైనది, నిత్యమైన ఆనందాన్ని ఇచ్చేది. అంతే కదండి, నిత్యము ఆనందం కావాలి మనకి. నిత్యమైన ఆనందాన్ని ఇచ్చే తల్లి. అద్భుతమైన వివరణ అండి ఇదండి మహారాజ్ఞి అంటే. ఇంత వివరణ ఉందమ్మా. అంత నాకు తెలిసినంతలో మీ అందరికీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఇక్కడ మహారాజ్ఞి అంటే ఇంత ఉందండి. ఇదేది ప్రామాణికం లేకుండా కూడా చెప్పలే. ఎక్కడ ఉందట ఇది? అనుష్ఠాన చంద్రికలో దాసాధ్యాయమునందు ఈ వివరణ అంతా కూడా ఉంది. సన్మండలము, చిన్మండలము, ఆనంద మండలము, అసలు సంసారం అంటే ఏంటి కూడా అందులో రాయబడింది. ఎవరైనా కావాలంటే తెలుసుకోవచ్చు. నానా రూపంగా విస్తరించాలని అమ్మకి అనిపించింది. ఇక్కడ తెలుసుకోవాల్సిన మహారాజ్ఞిలో ఇంకో విషయం ఉంది. చెప్పండి అమ్మ. ఇలా విస్తరించాలి అనుకున్నప్పుడు ఆవిడకి శివుడు కావాలి. సృష్టించాలి అంటే ప్రకృతి పురుషుడు ఇద్దరు ఉండాలిగా. అవును కదా. ఇక్కడ ఏంటి చెప్తున్నారు? ఈ లోకనాయకైన పరాశక్తికి పరబ్రహ్మతో పరిణయం అయ్యింది. చూడండి, అది కూడా చెప్తారు మన లలితా సహస్రనామంలో. ముందుకు వెళుతూ ఉంటే చెప్పుకుందాం. ఆ కామేశ్వరికి చిదగ్నిగుండ సంభూత పుట్టింది, అగ్ని నుంచి ఉద్భవించింది. బ్రహ్మకు అనుమానంగా, బ్రహ్మకేమో ఇంత అందంగా పుట్టింది ఈవిడ, ఏ లోపాలలోంచి పుట్టింది. ఈవిడ్ని ఎవరికి అప్పగిస్తే ఈవిడ్ని జాగ్రత్తగా చూస్తారు, మరి ఆవిడని కాపాడాలిగా. అవును కదా. ఆవిడకేమో సృష్టించాలని, ఈ లోకాన్నంతా విస్తరింపజేయాలని అనిపించింది. అవునవును. అందుకే ఆవిడ కామేశ్వరుడితో, ఆ పరబ్రహ్మతోటి పరిణయం అయ్యింది. కామేశ్వరుడు పరబ్రహ్మ అంతే కదా. కామేశ్వరుడు వాళ్ళకి ఎటువంటి భేదము ఉండదండి. వాళ్ళిద్దరూ ఇద్దరిని కలిపి పరబ్రహ్మగా మీరు ఇందాక వివరించారు. అందుకే చూడండి ఇక్కడ ఏంటంటే ఉదాహరణ,
అమ్మనే పరబ్రహ్మ అన్నారు. జ్యోతి వెలిగిస్తాం. ఇంట్లో దీపారాధన చేసినప్పుడు జ్యోతి వెలిగిస్తాం. జ్యోతి మనం వెలిగించిన జ్యోతి అక్కడే ఉంటుంది. దాని యొక్క వెలుగు ఎంత విస్తరిస్తుంది. జ్యోతి లేకుండా వెలుగుందా, వెలుగు లేకుండా జ్యోతి ఉందా? ఇదేదో చిక్కు ప్రశ్నగానే ఉందిగా కదా, రెండు ఒకటే. అందుకే వాళ్ళకి శివశక్తులకి భేదం లేదు. జ్యోతి ఏమవుతుంది, ఒక్కచోటే స్థిరంగా ఉంటుంది. ఆ పరబ్రహ్మ ఆయన స్థిరంగా ఒక్కచోటే హాయిగా తపస్సు చేసుకుంటాడు. శివుడు ఎక్కడ ఉంటాడు? ధ్యానంలో ఉంటాడు. ఆవిడ శక్తి స్వరూపిణిగా అందరిలో విస్తరిస్తుంది. శక్తి మనలో శక్తి. నీకు శక్తి సన్నగిలిందిరా, నడవలేకపోతున్నావు. అవును కదా, అవును అంటారు కదా. ఆయన అక్కడే తపస్సు చేసుకుంటున్నారు నాన్నగారు. అమ్మ అనుకుందిగా నేను నానా విధాలుగా విస్తరించాలని. శక్తి స్వరూపిణిగా చక్కగా విస్తరించింది. అందుకే ఈ సన్మండలము, చిన్మండలము, ఆనంద మండలము ఉన్నాయిగా. మహాబ్రహ్మ, మహావిష్ణు, మహాశివుడు. వీళ్ళకి వాళ్ళ కర్తవ్యాలు ఎలా తెలిసాయి అనుకుంటున్నారు? మళ్ళీ అమ్మ ద్వారా వాళ్ళకి, అమ్మ పరాశక్తి ద్వారా కరుణచే ఓం, ఈ ప్రణవం అనేది వారికి దర్శనం అయిందట. ప్రణవం ఓంకారం అంటారా? ఓంకారం. ఇప్పుడండి నేను ఒకరు మన దగ్గర ఎవరైనా ఉద్యోగానికి చేరారనుకోండి. అవునండి. మీరే వాళ్ళ పని ఏంటో మీరు చెప్తారుగా. అవును, చెప్పాలి కదా, చెప్పకపోతే వాళ్ళకి తెలియదు కదా. అమ్మ కరుణ ద్వారా వారికి ప్రణవాన్ని దర్శింపజేసింది. ప్రణవాన్ని దర్శింపజేసింది. వారు ఆ ప్రణవాన్ని జపం చేసి, అంటే యొక్క తపస్సు చేసి తమ కర్తవ్యాల్ని గుర్తించారు. అమ్మ చెప్పలా, సృష్టించింది, నీ పని నువ్వే తెలుసుకో. ఆ తెలుసుకోవడానికి పాపం వదిలేలే తెలుసుకోమని ప్రణవాన్ని దర్శింపజేసింది. ఇవన్నీ కూడా రాణి కదా, రాణి యొక్క లక్షణాలు ఇవన్నీ. చూడండి, రాణి డైరెక్ట్గా వచ్చి ఏది చెప్పదు, చెప్పిస్తుంది. అక్కడ ఏం చేసింది, ప్రణవాన్ని దర్శింపజేసి వారు ఆ ప్రణవాన్ని తపస్సు చేసి, సూక్ష్మ దృష్టితో తపస్సు చేసి, ఓం అనే ప్రణవాన్ని తపస్సు చేసి వారి యొక్క కర్తవ్యాలని బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ, ఈ త్రిమూర్తులు అందరూ ముగ్గురు తెలుసుకొని వారి ద్వారా ఇంద్రాది అష్టదిక్పాలకుల్ని వీళ్ళు సృష్టించారు. చాలా సృష్టి కార్యం చాలా ఉందండి. ఎంత వీళ్ళందరినీ, అందుకే మహారాణి అంటే ఆవిడే వెళ్ళి ప్రతిదీ చేయదు, చేయిస్తుంది. అంతే కదండి, మహారాణులు వచ్చి చేయరు కదా. చేయరుగా. అవును, చేయిస్తుంది. అందుకే ఆ చేయిస్తాం కూడా వాళ్ళకే తెలిసేట్టు చెప్పేస్తుంది. అలా ఎలా చేయాలి అనేది క్రియేటివిటీ నీది, ఈ పని చేసుకురా అని చెప్తుంది. అంతే. ఈ పని ఎలా చేయాలో క్రియేటివిటీ కూడా నీకు ఆవిడ ఏం చేస్తుంది, ప్రణవ రూపంలో ఈ బ్రహ్మ విష్ణు శివుడికి ముగ్గురికి ఇస్తే, ప్రణవ రూపంలో ఇచ్చింది వీళ్ళు గ్రహించుకొని తపస్సు చేసి ఇక్కడ ప్రణవము, ఓం అనేది ప్రణవం, ఓం అనేది ప్రకట ప్రణవము. ప్రకట అది బయటికి కనిపిస్తుంది. ఓం అనేది ప్రణవం అంటారు కదండి. ఆ ఓం అనేది ప్రకట ప్రణవము. శ్రీం అనేది గుప్త ప్రణవము. రెండిటికి భేదం లేదు. అది ఆ అనే ఇది అదే. శ్రీం ఓం. ఈ శ్రీమేమో గుప్త ప్రణవం, ఓం ఏమో ప్రకట ప్రణవం. శ్రీ ఏం చేస్తుంది, ప్రకట శక్తి కనిపిస్తుంది, నీలో ఉన్న శక్తిని కనపడదు కదా. అందుకే ఆవిడ ఏంటి, గుప్త ప్రణవం. అందుకే రహస్యంగానే ఉంటుంది ఆమె. అందుకే రహస్య విద్య ఎప్పుడు రహస్యంగానే ఉంటుంది. అందుకే రహస్య విద్య. అందుకే ఇక్కడ ఏం చేసింది, ఇటులు మొత్తం సమస్త సృష్టిని అట్లాగా సృష్టించి ఆవిడ పాలన చేస్తూ ఉన్నది. అందుకే వారి చేత పాలన చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ సంసారత్రయము, తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. ఈ సంసారత్రయమునకు అధినాయిక కాబట్టి ఆవిడ మహారాజ్ఞి. అందుకని చాలా ఉంది, చక్కగా తెలుసుకొని నేను చెప్పిన దాన్ని శ్రవణానందంగా విని మనస్సుతో ఆలకించండి. అప్పుడు సచ్చిదానందం నిజంగా అమ్మ ద్వారా కలుగుతుంది. శ్రీమాత్రే నమః. నిజంగా చాలా ఆనందంగా ఉందండి వింటూ ఉంటే. అమ్మ ఎంత అద్భుతంగా చెప్తున్నారమ్మా. మీరు చెప్పినది వింటేనే సచ్చిదానందం అయిపోతుంది. ఎంతో ఆనందానికి పరవశం అయిపోతున్నా నేనైతే. చాలా
అసలు వినటం వల్ల ఇంత ఆనందం ఉంటుందా? అంతే కదమ్మా. ఇప్పుడు చూడండి, మనం ఏమన్నా పూజ చేసామా, ఇప్పుడు ఒక జపం చేయలేదమ్మా, చేసామా, ఒక చేయలేదమ్మా. తపస్సు చేసామా, చేయలేదు. లేకపోతే గడగడగడ ఏమైనా స్తోత్రం చదివామా, చదవలేదు కదా. అర్థం తెలుసుకొని చదవడం వల్ల, అర్థం తెలుసుకొని వినడం వల్ల శ్రవణానందం అన్నారు. అందుకే శ్రవణానందం, శ్రవణానందము, ఆనందంగా వినాలి. చాలా ఆనందం పరమానందం అనిపిస్తుంది నాకైతే. ఎప్పుడైతే శ్రవణానందం అవుతుందో సచ్చిదానందం వస్తుంది. సత్యమైన నిత్యమైన ఆనందాన్ని పొందగలుగుతారు. ఇదే ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత అంటే స్తోత్రాలు పారాయణ చేయడం కాదు, ఒక్కొక్క స్తోత్రాన్ని అనుభవించడం. ఆ అనుభవైకమైన ఆనందాన్నే సచ్చిదానందము అంటారు. అందుకనే మీరు అర్థం తెలుసుకొని చదవండి అన్న దాంట్లో గూఢార్థం ఉందన్నమాట. సచ్చిదానందాన్ని నాకు తెలిసినంత వరకు మిమ్మల్ని అందరినీ సచ్చిదానందం వైపు అడుగులు వేయించాలనే నా తాపత్రయము. ఆ తాపత్రయంలో ఇదొక తాపత్రయము. శ్రీమాత్రే నమః. చాలా అద్భుతంగా, నేనైతే పరమానందంగా ఉన్నానండి. వింటములోనే ఇంత ఆనందం ఉంటుంది. మీ ఆనందంలోనే అమ్మ కనపడుతోందండి. అమ్మ ఎక్కడో ఉందనుకుంటారు, సచ్చిదానందం ఆనందంలోనే పరవశం అన్నట్టు అనిపిస్తుందండి. అమ్మ ఇంత చేస్తుందా మన కోసము, ఇంత ఈజీగా కనిపిస్తుంది. అవునండి. ఆ ఫోటోల్లో అంత ఆకారం చూడక్కర్లే, ఆనందంలోనే సచ్చిదానందంలోనే అమ్మ ఎంత కష్టపడుతుంది మన గురించి ఎంత చేస్తుంది, ఎంత తాపత్రయపడుతుంది ఆమె. అందుకే ఆవిడ మహారాజ్ఞి.